నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శరత్. యోగి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒక మహామేధావి. తన వాళ్ళు పరాయి వాళ్ళని తేడా లేదు. తన రక్తం పంచుకున్నటువంటి కుటుంబము రాజకీయంలో రాకముందు ఎట్లున్నారు, ఇప్పుడు గట్లే ఉన్నారు. అదే మనం కోట్లు మందిని దోచుకొని కోట్లు సంపాదించి వాళ్ళకి ఇస్తాం. కానీ నిత్య కల్మ ఆయన స్వామి సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఆయన యోగి కాబట్టి ఆయన చాలా తక్కువగా వస్తుంటాడు ప్రెస్ మీట్లకు. మొత్తం కార్యాచరణనే ఉంటుంది. రంగంలోకి దిగితే ఆగమే ఎంత. మనుస్మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించడాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుపట్టాడు. ఏం చేస్తాడు రాహుల్? మన భారతీయ సంస్కృతి అంటే ఆయనకు నచ్చదు, మన సనాతన ధర్మం అంటే నచ్చదు, మన పండుగలంటే నచ్చవు, మన అయోధ్య రాముడు అంటే నచ్చదు, కాశీ విశ్వేశ్వరుడు అంటే నచ్చదు. ఆయనకు కావాల్సింది ముస్లిం మైనార్టీలకు, క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ వాళ్ళ పండుగలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్తాడు, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తాడు, కేకులు కట్ చేస్తాడు. అవి తప్ప మన ఈ గడ్డ మీద పుట్టి ఈ హిందూ మతాన్ని ద్వేషించేటువంటి, ఈ భారతదేశాన్ని ద్వేషించేటువంటి ఏకైక వ్యక్తి రాహుల్. ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మన దేశాన్ని విమర్శిస్తాడు, వేరే దేశానికి పోయినా కూడా మన దేశాన్ని విమర్శిస్తాడు. అంత గొప్పనైనటువంటి మహా రాజకీయ నాయకుడు రాహుల్. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతలను విస్మరిస్తున్నారు. అర్బన్ నక్సల్స్ విధానంతో దేశ యువత భవిష్యత్తును ఎందుకు నాశనం చేయాలని కోరుకుంటున్నారని యోగి ప్రశ్నించింది. వ్యక్తిగతంగా మీ నుంచి దేశం ఏమీ ఆశించడం లేదు, కానీ నువ్వేమో చేస్తావు దేశానికని ఎవరికీ నమ్మకం లేదు. అది రాజ్యాంగంపై మీరు ప్రమాణం చేశారు, ఆపై దేశ సాంప్రదాయాలు సంస్కృతిని నిందించడం మీ జన్మ హక్కుగా భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వెలుపల రాష్ట్రాన్ని అవమానిస్తారు, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన దేశాన్ని విమర్శిస్తారు, సరిహద్దుల్లో శత్రువులపై భారత సైన్యం పోరాడుతుంటే సైనికులను రుజువులు కోరుతావు. మన సింధూర్ ఆపరేషన్ సింధూర్ యుద్ధమైతుంటే అంటాడు. మనోళ్ళు మబ్బుల పోయి ఉగ్రవాదులను చంపితే సాక్ష్యాలు ఏవి అని ఈ దొర ఒక్కడు అడుగుతాడని ఆర్మీ వాళ్ళు వీడియోలు తీసి పంపారు. వీడియోలు తీసి చూపించు. ఇట్లుంటుంది. దొరొక్కడే నమ్మడు, మన సైనికులను నమ్మడు, మన దేశాన్ని నమ్మడు, మొత్తం ప్రపంచమే నమ్ముతుంది. అయోధ్య విషయానికి వస్తే రాముడు అస్తిత్వంపై ప్రశ్నలు సంధిస్తారు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత ఏంటి? 1975 అత్యవసర పరిస్థితి సమయంలో మీ పార్టీ వైఖరిని దేశం చూసింది. అప్పుడు వీళ్ళ నాయనమ్మ చేసింది అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పెట్టింది. రాముడు దేశ సంస్కృతిని విమర్శిస్తారు. మీరు మను గురించి తెలుసుకోవాలనుకుంటే, మనుస్మృతిని గురించి ఒకవేళ రాహుల్ తెలుసుకోవాలనుకుంటే అధర్వణ వేదం, శతపథ బ్రాహ్మణ, మత్స్య పురాణం వంటి గ్రంథాలు చదవాలి. పుట్టిదే చదవడాలి అనే రాదు ఆయనకు. ఏమైనా చదివితే ఏం దిక్కుమాలి, ఏమి ఇతర దేశాల పుస్తకాలు చదువుతుండొచ్చు అడమైనవి, కానీ ఇవి చదువుతాడు. అది ముట్టుకుంటే పాపం ముట్టుకోడిగా. అటువంటి మహా వ్యక్తి ఈయన రేపు ప్రధాని అవుతాడు. దేశాన్ని విమర్శించేటోడు, సనాతన ధర్మాన్ని విమర్శించేటోడు ఇక అవుతాడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. కాబట్టి యోగి గారు అన్నది అక్షర సత్యం. రాహుల్కు ఏ అర్హత లేదు. దేశ ఉగ్రవాదులను మెచ్చుకునేటువంటి తత్వం రాహుల్కు ఉంది. కాబట్టి ఏమంటారు ప్రేక్షకులారు, భావి ప్రధాని రాహులేనయ్యా. ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే దేశాన్ని అమ్ముతాడా అమ్మడా? ఈ భారతదేశాన్ని ఇతర దేశాలకు అమ్ముతాడా అమ్మడా? యోగి అన్నదాంతో మనం ఏకీభవించుదామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.